ఇక ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వదిలేసి అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది నీ ఊరు కాదు, నీ రాష్ట్రం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొలిటికల్గా వెళ్ళిపోవాలంటే ఇది కేవలం ఒక రాజకీయ నాయకుల వరకే గొడవ ఉంది, కేవలం శాసనసభ్యుల మధ్య గొడవ ఉంది అంటే అది వేరేగా చూసేవాళ్ళమే. కానీ సగటు ప్రతి ఆంధ్ర పౌరుడి మీద దాని ఫలితం దాని ప్రభావం చూపించింది. నాకేమనిపించిందంటే, ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి అందరం దేశం అంటే ఇష్టం, జాతీయ భావాలు, నేషనలిజం, ఈ భావాలతో పెరిగి భాష కానీ, కులం కానీ, మతం కానీ ఇవన్నీ మనకు చాయిస్ లేవు, ఇక్కడ పుట్టామనుకుంటాం. కానీ లోపల భావం అంతా జాతీయతే ఉండేది, జాతీయ భావాలే ఉండేవి అందరు. అలాంటిది ప్రాంతీయత, ఉప ప్రాంతీయత, రీజనలిజం, సబ్ రీజనలిజం తోటి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు గుండె లోతులోంచి ఉద్వేగం, ఆవేదన కలిగి జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అలాంటి సందర్భంలో తెలంగాణ అంటే ఇక్కడ ఉన్న లోకేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు ఇద్దరు కూడా తెలంగాణలో పుట్టి పెరిగినారు. వాళ్ళకి లోపల వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు, కానీ వాళ్ళ గుండె లోపల నుంచి తెలంగాణను తీయలేం. ఇలా చాలామంది సభ్యులు ఉండొచ్చు ఇక్కడ. నేను మా నాన్నగారు నెల్లూరులో పనిచేసేవాళ్ళు కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఎలా పనిచేశారు, ఇవన్నీ మేము ఇప్పుడు చిన్నప్పుడు కథలుగా వింటూ ఉండేవాళ్ళం. సో ఎప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అని ఎప్పుడు భావం లేదు, తెలుగు నేల అనుకో. కానీ లేదు, మీరు విడిపోయిన తర్వాత సహజంగా ఏం జరగాలి అధ్యక్ష? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది? ఇంత నష్టం జరగబోతుంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు విడిపోతున్నారు, ఇట్స్ కైండ్ ఆఫ్ పార్టీషన్. ఇలాంటి విభజన జరుగుతున్నప్పుడు ఎలా ఆలోచించి ఉండాల్సింది? బాధ్యతగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ లెడ్ యూపీఏ కేంద్ర ప్రభుత్వం కానీ విభజించిన విధానం కానీ, అలాగే మనోహర్ గారు ఆ రోజున సభలో ఆయన సభాపతిగా ఉండి, సభాపతి స్థానంలో ఉండి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అంటే మొత్తం పెట్టిన బిల్లు కూడా, ద హౌస్ వైల్ రిజెక్టింగ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 resolves to request the Honorable President of India not to recommend the AP Reorganization Bill 2013 for introduction in the Parliament, as the bill seeks to bifurcate the state of Andhra Pradesh without any reason, basis, and without arriving at a consensus, in utter regard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of states of Andhra Pradesh, the first linguistic state created in independent India. దీంట్లో ప్రత్యేకించి మీరు చూస్తే అటర్ డిస్రిగార్డ్ టు ద లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజినిటీ అండ్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వైబిలిటీ. ఇందాక లోకేష్ గారు చెప్తున్నప్పుడు కనీసం ఆఫీసులు కూడా లేవని ఫోటోలు చూపిస్తూ ఉంటే, నేను అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ చూశాను. ఏదో ఇంజనీరింగ్ ఆఫీస్లో కూర్చొని ఆయన చేసే విధానం ఉంటే, ఆయన క్వైట్ అన్ ఆప్టిమిస్ట్ కాబట్టి, ఆయన చాలా బలమైన ఆశావాది కాబట్టి, ఇక టెంట్ వేసుకుని మనం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దామన్న ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దీనికి ఒకసారి ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సింది.